హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మేము గోబీ 65 చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోబీ 65 చేస్తున్నాము. దానికోసం క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇది 1/2 kg క్యాలీఫ్లవరు. ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చూపిస్తాను. ఇలా తీసేసేయాలి. చూడండి, ఇట్లా మనం మొత్తం ఇలా తుంచుకుందాం. ఇవి ఇలా తుంచుకోవాలి అంతా. ఇది తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుందాం మనము. ఇలా చిన్నగా ఇలానే ఉండాలి. ఇవి కట్ చేసుకున్నాం. అన్నీ కట్ చేసినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. దానిలో నీళ్లు పోసుకొని, ఈ నీళ్ళు వేడి కావాలి, బాగా మరగాలి. మరిగినాక చూపిస్తాను. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో మనము ఉప్పు, పసుపు వేసుకుందాము. చూడండి, నేను లావు ఉప్పు వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, ఇవి బాగా కలపాలి ఇలాగా. ఇప్పుడు ఈ నీళ్ళలో మనము క్యాలీఫ్లవర్ వేసుకుందాము. మొత్తం దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక ఇవి కాసేపు ఉడకాలి. జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకాలి. ఎక్కువ ఉడికించకూడదు. కాసేపు ఉడకనిద్దాము. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఫోక్ తీసుకొని ఇట్లా నొక్కుతా. చూడండి, ఇప్పుడు ఉడికిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇవన్నీ స్ట్రైనర్తో తీసేద్దాము. మొత్తం ఇవన్నీ దీంట్లోకి తీసేసుకుందాము. మొత్తం ఇలా తీసేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకొని నీళ్ళు ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తాయి అవి. మనము పిండి తయారు చేసుకుందాము. 1 కప్పు మైదా పిండి తీసుకుందాము. ఒక కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అండి. ఇది కార్న్ఫ్లోర్ తీసుకుందాము. దీనిలో తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి.
ఈ ఆయిల్ అనేది పిండికి బాగా కలిసిపోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. చూడండి, పిండి అప్పుడు ముద్ద కడితే ఇట్లా ముద్దలా రావాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తర్వాత వేసుకోవాల్సినవి వేసుకుందాము. ఒక సగం స్పూన్ కారం వేసుకుందాము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఇది కొద్దిగా వంట సోడా, కొద్దిగా అండి, ఒక చిన్న స్పూన్కి సగం వేస్తున్నాను మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ అండి, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీన్ని మనం కలుపుకోవాలి. నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకోండి, మరీ జోరుగా కాకూడదు, మరీ పలసగా గట్టిగా కాకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి. ఇలా అంతా కలుపుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా కలుపుకొని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. ఇది ఒక అర్ధగంట నానబెట్టినాక దీనిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకుందాము. మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది వేడి కావాలి, దీనికి నూనె బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒక టేస్ట్ చూద్దాము. ఫ్రెండ్స్, నూనె కాగింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం మనం. దీన్ని వేసినప్పుడే కదిలించొద్దండి, ఒక 2 నిమిషాలు పెట్టండి. దీన్ని హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఒక 2 నిమిషాలకి ఇట్లా కదిలించండి. దీనిలోను బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టొద్దండి, మెత్తగా అయిపోతాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలి. బాగా మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం తీసేద్దాం ఇవి. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి స్టవ్ పూర్తిగా ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేయించండి. అలా వేగితే చాలు. ఇది చూడండి వేగిపోయాయి. ఇవి దీని మీద వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గోబీ 65 రెడీ అయ్యింది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.